ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వాసిష్టం గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. ఉత్పత్తి ప్రకరణంలో 5వ భాగంలో కర్కటి ప్రశ్నలలో 9వ అంశము అరణ్య ప్రవేశము, కిరాతరాజుతో సమావేశము అనేటువంటి రామవశిష్ఠుల మధ్య సంవాదమైనటువంటి 7వ రోజు విచారణని తెలుసుకుందాం. ఇట్లు పలికి ఆ కర్కటి అక్కడి నుండి లేచింది. వనభూములు, పర్వత ప్రదేశములు దాటి ఒక కిరాత రాజ్యం ప్రవేశించింది. అప్పుడు అర్ధరాత్రి సమయం. అంతా చీకటి తాండవిస్తోంది. ఆకాశంలో దట్టంగా మేఘాలు క్రమ్ముకొని ఉండటం చేత నేలపై కాటుక వంటి చిమ్మ చీకటి వ్యాపించి ఉన్నది. అల్లంత దూరంలో ఆ కిరాత రాజ్యంలో గల ఇండ్లలో దీపాలు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ చీకట్లో పిశాచాలు తాండవిస్తున్నాయి. ఆ చుట్టుప్రక్కల దూరంగా కనిపిస్తున్న అనేక గ్రామాలలో ఆయా జీవరాశులు నిద్రాసుఖం అనుభవిస్తున్నాయి. కప్పల బెకబెకలు, కీచురాళ్ల రణగోనులు, వాయువీచికలకు చెట్లు కదులుచున్న శబ్దాలు వినబడుచున్నాయి. ఆ కిరాత రాజ్యాన్ని విక్రముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతడు మహాధీశాలి, వీరుడు కూడా. ఆ రోజు అతడు తన మంత్రితో కూడుకుని ఆయుధములు ధరించి ఆ రాజ్యమునకు సమీపంలో ఉన్న ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రజలను బాధించే మృగములను, బేతాళాది దుష్ట జీవులను నిరోధించి ప్రజలకు ప్రశాంతత కలిగించటానికి వారు అడవిలో ప్రవేశించారు. తమ ప్రజలను ఆయా దుష్ట వ్యాధుల నుండి రక్షించటానికి ఏవైనా ఉపాయాలు వెతకటం కూడా వారి ఉద్దేశం. కిరాతరాజును అతని మంత్రిని దూరము నుండి చూచి మన కర్కటి తనలో, ఆహా సంతోషం, నాకిప్పుడు మంచి భోజనం లభించింది. వీరు ఒకవేళ ఆత్మజ్ఞానం లేనట్టి మూర్ఖులే అయితే వీళ్ళ ఉనికి భూమికి భారమే అవుతుంది కదా. మూఢులు, మూర్ఖులు ఇహపరలోకములందు దుఃఖములను, వినాశనములను మరల పొందనున్నారు. అనర్థం కలుగజేయు ప్రాణులను భక్షించడం కూడా లోకహితమే అవుతుంది. ఏ అజ్ఞాని ఆత్మను ఎరగకుండానే జీవిస్తూ ఉంటాడో అట్టివాడు మరణించి నా ఆకలి తీర్చడమే ఉచితం. నేడు ఈ ఇద్దరిని భుజిస్తాను. అయితే వీరు జ్ఞానులు అజ్ఞానులు తెలుసుకోవాలి. ఎట్లా? రూపురేఖలను బట్టి మనం జ్ఞానులను అజ్ఞానులను నిర్ణయించలేమి. జ్ఞానులైన వారు మానవులలోనూ, జంతువులలోనూ, రాక్షసులలోనూ, పిశాచములలోనూ, దేవతలలోనూ ఉండవచ్చు. అట్లే అజ్ఞానులు కూడా. అందుచేత వీరిని ముందుగా పరీక్షిస్తాను. వీరు కనుక ఉత్తమ జ్ఞానాన్వితులైతే మాత్రం వీరిని తాకను. సుఖము, కీర్తి, ఆయువు అభిలాషించేవాడు గుణవంతులను పూజించాలే కానీ బాధించకూడదు. నేను చావటానికైనా సిద్ధమే కానీ గుణవంతుల జోలికి మాత్రం పోను. ఆత్మజ్ఞానులైన సాధువులు తమ వాక్యములచే తదితర జన్మలకు ఈ జీవించుట అను దానికంటే కూడా అధికమైన సుఖమును ప్రసాదించగలరు. ఈ శరీర పోషణ అను వ్యవహారం కూడా ఆత్మ గురించి వినుట అను దాని కొరకు నిర్వర్తించబడినప్పుడే సార్థకత కదా. నేను నా శరీరాన్ని అర్పించి అయినా సరే గుణవంతుని రక్షిస్తాను. అట్లు రక్షించి భూమాత యొక్క సంతోషమునకు కారణమవుతాను. ఎందుకంటే గుణవంతుడైన వాడు తన సాంగత్యముతో ఈ లోకమును పవిత్రమనర్చగలడు. అతని సాంగత్యం ఉన్న చోట మృత్యువు కూడా సుఖప్రదమై తోచగలదు. నేను రాక్షసిని అయినప్పటికీ గుణవంతులైన ఆత్మజ్ఞానులను పూజించినప్పుడే కర్తృత్వమునకు సంబంధించిన తృప్తి సంతోషములు కలుగుతాయి. ఉత్తమ గుణాన్వితులైనట్టి జ్ఞానధనులు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే ఆ భూదేవతల వాక్యామృతములచే జనులకు పవిత్ర దృష్టి, ఉత్తమ అవగాహన, సామరస్యము, కారుణ్యము, ఐకమత్యము, అభివృద్ధి మొదలగు శుభములు యాదృచ్ఛికంగానే చేకూరుతాయి. అవును, అట్టివారు తమ సాంగత్యముచే అమృతమయమగు గుణములచే నా వంటి వారి హృదయములలో శాంతి సౌఖ్యములను నెలకొల్పగలరు. గుణవంతులను తిరస్కరించి వారి వచనములను, సాంగత్యమును కోల్పోవటమే మృత్యు అని నాకు అనిపిస్తోంది. ఓ గుణవంతులారా,
మీరు ఎక్కడెక్కడ ఉండి ఉన్నా మీకు నమస్కరిస్తున్నాను. మీతో స్నేహం లభించిందా? ఇక నాకు మోక్షములు కూడా అక్కర్లేదు. ఎన్నో సత్క్రియలకు ప్రయోజనంగా జ్ఞానవంతులతో నేస్తం ఏర్పడటం జరుగుతుంది. ఎన్నో సత్క్రియలకు ప్రయోజనంగా జ్ఞానవంతులతో నేస్తం ఏర్పడటం జరుగుతోంది. వీరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వీరు ఏమి సమాధానం ఇస్తారో వింటాను. వీరి సమాధానం అనుసరించి వీరు జ్ఞానులకు గుణవంతులో లేక జ్ఞానహీనులకు గుణహీనులో నాకు తెలిసిపోతుంది. వీరు గుణహీనులైతే సుష్టుగా భుజించి వేస్తాను, కాక గుణవంతుల పూజించి తరిస్తాను, వీరిని సంతసింపజేస్తాను. ఈ విధంగా తనలో తాను అనుకున్న కర్కటి ఆ కీకారణ్యంలో కారు చీకటి యొక్క అంతర్భాగం నుండి రాళ్లవానయ అన్నట్లు గర్జన చేస్తూ ఇట్లు నిష్ఠూరంగా పలుకసాగింది. కర్కటి: ఓ అల్పజీవులారా, మీరెవ్వరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాట్లాడకపోయారో ఒక్క క్షణంలో మీరిద్దరూ మృత్యువాత పడగలరు. త్వరగా మీరెవ్వరో చెప్పండి. విక్రముడు: ఓరి తుచ్ఛుడా, ఇంతకు నీవెవ్వరు? ఎక్కడి నుండి మాట్లాడుచున్నావు? ఏది నీ అల్ప శరీరం మాకు కాస్త చూపించు. నీ అరుపులు విన్నంత మాత్రం చేత భయపడి మూర్ఛిల్లేవారు ఇక్కడెవ్వరూ లేరు. కాస్త క్రోధం త్యజించు. అరుపులతో మమ్ము భయపెట్టాలని ప్రయత్నం కట్టిపెట్టు. నీ సామర్థ్యమేమిటో మాకు కూడా చూడాలని ఉన్నది. నీవు మమ్ము భయపెట్టాలని పెద్దగా అరిచి ఆ అరుపులకు నీవే భయపడుచున్నట్లు మాకు అనిపిస్తోంది. ఆ గావు కేకలు ఆపి ఇటురా, నీకేం కావాలో చెప్పు. ఆలస్యం చేసేవారికి కార్యసిద్ధి కష్టతరమే అవుతుందని విని ఉండలేదా? ఆ రాక్షసి ఆ మాటలు విన్నది. సరే, ఇది బాగానే ఉన్నది. నా భీకర రాక్షస స్వరూపం వీరికి చూపుతాను. అప్పుడు వీరి ధైర్యం ఎంతటిదో చూద్దాం అని అనుకున్నది. మందహాసంతో గర్జిస్తూ ఒక దీర్ఘమైన కేక వేసింది. ఆ శబ్దమునకు దిక్కులు పిక్కటిల్లాయి. ఒక పెద్ద నల్లటి కొండయ అనుకునేంత శరీరంతో వారికి ఎదురుగా ప్రత్యక్షమైనది. ఆ రాక్షసి ఆకారం చూస్తే పిశాచాలకు కూడా గుండె బెంబేలెత్తి పోగలదు. కానీ మహావీరులకు ఆ రాజు, మంత్రి ఇద్దరికీ కించిత్ కూడా క్షోభ కలుగలేదు. సత్యాసత్యములను వివేచన చేయగల బుద్ధి కలవారిని మోహింపజేయగలిగినట్టిది ఈ సృష్టిలో ఏ దృశ్యం ఉంటుంది? మంత్రి: ఓ రాక్షసి, నీకంత క్రోధం దేనికి చెప్పు? అల్పులు మాత్రమే స్వల్ప కార్యములందు కూడా అత్యధికమైన కోపతాపాదులు చూపిస్తూ ఉంటారని నీవు విని ఉండలేదా? కాస్త ఆ కోపం విడిచిపెట్టు. బుద్ధిమంతులకు కోపం తగినది కాదు కదా. ధీమంతులు ఎల్లప్పుడూ యోగ్యమైన న్యాయమైన రీతిలో మాత్రమే తమ తమ కార్యక్రమములను నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఓ అబల, ఇక మా ధైర్యం సంగతి అంటావా? నేను ఒక్క మాట చెప్తాను విను. మా ధైర్యవాయువు యొక్క వీచికచే నీ వంటి అల్పకీటకములు వేలాది కూడా ఎండుగడ్డి పరకల వలె ఎగురగొట్టబడగలదు కనుక దయచేసి నీ క్రోధమును ముందు త్యజించు. ఎవరైతే సమర్థము నిర్మల బుద్ధి కలిగి ఉండి ఉచిత రీతిగా వ్యవహరిస్తారో అట్టివారు మాత్రమే కార్యసిద్ధిని పొందగలుగుచున్నారు. ఒక పని సిద్ధించవచ్చు లేదా సిద్ధించకపోవచ్చు. ఏది ఏమైనా మొట్టమొదట మాత్రం సామముని అవలంబించాలి కదా. వ్యవహార సమర్థులలో అనేకులు అట్లే చేస్తారు. కార్యము సునిశ్చితమైన తరువాత ఇక మూర్ఖంగా ప్రవర్తించవలసిన పనేమి ఉంటుంది? ఉపాయములు 4 రకములుగా చెప్పబడ్డాయి. 1 సామము, 2 దానము, 3 భేదము, 4 దండము. ఎదుటి వారి సంసిద్ధత మొదలైన వాటిని అనుసరించి ఆయా పరిస్థితులకు ఆయా ఉపాయములను అవలంబించడం ఉచితం. ఇప్పుడు నీ కార్యసిద్ధి కొరకు సామమును ఉపయోగించవచ్చు. మేము అందుకు మా సుముఖతను ప్రకటిస్తున్నాం. మంత్రి యొక్క ఉత్తమమైన సందర్భోచితమైన వాక్యాలు విని ఆ కర్కటి ఆశ్చర్యపడింది. తనలో ఇట్లనుకున్నది: ఆహా, పురుషులలో శ్రేష్ఠులైన ఈ ఇద్దరి బుద్ధి ఎంతో నిర్మలమైన దానివల్ల నాకు తోచుచున్నదే. ఓహో, ఏమి బుద్ధిబలం, ఏమి ధైర్యం! వీరిద్దరూ అనేక మంది మూఢ జనుల వలె నాకు అనిపించుటలేదు. వీరి వాక్కు ఎంతో ప్రశాంతత, విఘ్నత కలిగి ఉంది. ముఖకాంతులను పరిశీలించి చూస్తుంటే కూడా వీరు ఆత్మజ్ఞానుల వలనే ఉన్నారే. 2 నదులు ఒకే చోట కలుస్తున్నప్పుడు ఆ 2 నదులలోని జలం ఏకమైపోతాయి కదా. అదేవిధంగా 2-3 బుద్ధిమంతులు ఒక చోటికి చేరి ఉన్నప్పుడు వారి చూపు, వాక్కు, అభిప్రాయములు ఏకమవుతూ ఉంటాయి. అవి మహాశయమును కలిగి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను
వీరి యొక్క అభిప్రాయములేమిటో తెలుసుకుంటాను. వీరిని చంపను. ఎందుకంటే ఆత్మదృష్టిచే మేము నాశరహితులమని తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఈ విధంగా మృత్యువు ఎదురుగా నిలిచినప్పుడు కూడా ఇంతటి ధృతి ఉత్సాహములు ఉండటం జరుగుతుంది. అందుచేతనే నా ఈ భీకరాకారం చూసిన తర్వాత కూడా వీరు వ్యధ చెందలేదు కదా. ఇక ఆత్మజ్ఞానులే మృత్యువు యొక్క వాస్తవతత్వం తెలుసుకొనగలుగుతారు. జీవులలో అట్టివారు మాత్రమే ఇంత నిర్భయంగా నిలబడి ఉండగలరు. ఆత్మజ్ఞానం ఇటు జీవించుటయందు అటు మరణించుటయందు కూడా మరణించుటయందు గల ఆశ భ్రమలను మొదట్లంట్ల లేకుండా చేసివేయగలదు. అట్టి జీవుడు జన్మ మృత్యువులు రెండింటినీ బాహ్యమైన విషయముల వలె దర్శించగలడు. ఇప్పుడు నాకు గల సందేహములను వీరి ముందు ఉంచుతాను. మహాత్ముల సామీప్యత పొందిన తర్వాత వారిని ప్రశ్నించాలి. వారి వచనామృతమును గ్రోలాలి. ఏవైనా సందేహాలు మిగిలి ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలి. అట్టి వారి సమక్షం పొంది కూడా చక్కగా ప్రశ్నించి విని విచారణ చేయని వారి దౌర్భాగ్యం ఏమని చెప్పాలి. వారు అరచేతిలోని ఆహారం నేల విడుస్తూ ఆకలితో అలమటించే వారే అవుతారు. అట్లు ఆలోచనలు పొంది ఇక కల్పాంతమేఘ గర్జన వంటి గొంతుకతో ఇట్లు ప్రశ్నించసాగింది. కర్కటి. ఓ పాపరహితుల ధీర పుంగవులారా, మీరెవ్వరు? కాస్త సవివరంగా చెప్పండి. నిర్మల చిత్తులను చూచిన మరుక్షణం మనయందు మిత్రత్వం స్వయంగానే సిద్ధిస్తూనే పూజ్యులు అంటారు. మీ విషయంలో నాకిప్పుడు అట్లే అనిపిస్తుంది. అందుచేత ముందుగా మీ వివరంలో తెలియజేయండి. మంత్రి. ఓ రాక్షసి, ఇతడు కిరాత రాజ్య ప్రభువు. పేరు విక్రమ మహారాజు. నేను ఇతని మంత్రులలో ముఖ్యుడను. ఈ రాజ్య ప్రజల క్షేమము కోరి నీ వంటి హింసక స్వభావాలను దండించడానికి ఉద్యుక్తులమై ఈ రాత్రివేళ ఇటు వచ్చాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనున్నది రాజుల కర్తవ్యమే కదా. ఇట్టి మా స్వధర్మం ఉపేక్షిస్తే మేము ధర్మభ్రష్టులం అవుతాం. అందుకే ఈ మా ప్రయత్నమంతా. కర్కటి. ఓ విక్రమరాజా, నీ మంత్రి స్వల్పబుద్ధి కలవాడని నాకు అనిపిస్తుంది. ఇతని సలహా అనుసరించే ఈ అర్ధరాత్రి వేళ ఇటు వచ్చి నా పాలబడ్డావు. ఇట్టి వాణి మంత్రిగా పెట్టుకున్నావేమిటి? నీవేమి రాజువయ్యా? ఉత్తమ మంత్రి ఉంటేనే రాజు కీర్తివంతుడవుతాడని నీకు తెలియదా ఏమి? రాజును అనుసరించే ప్రజలు కూడా ఉంటారు. యథా రాజ తథా ప్రజ అని లోక ప్రసిద్ధి కదా. సరే, అది అట్లా ఉంచు. నీకు ఒక విషయం తెలుసా? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆ యొక్క వాయుదేవుని మాటను అనుసరించి కర్కటి అరణ్యంలోకి ప్రవేశించడము, అలా వెళ్తూ కిరాత రాజ్యం చేరుకోవడము, అక్కడ విక్రమ మహారాజు పరిపాలించడము, ఆయన తన మంత్రితో కూడి రాత్రి వేళలో అక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నటువంటి దుష్ట శక్తులని, అలాగే వివిధములైనటువంటి భయముల నుండి ఆ భయాలను తొలగించడానికి ఏమైనా ఉపాయాలు తెలుసుకుందాం అన్నట్టు వారు బయలుదేరడము, అంతలో వీరికి కర్కటి ఎదురవ్వడము, ప్రశ్నలు అడగడం చూసాము. ఇక ప్రశ్నలను 10 ప్రశ్నలు అనే విషయాన్ని తెలుసుకుందాము. సమస్త జ్ఞానములందు ఆత్మజ్ఞానం ఉత్తమోత్తమైనది కదా. రాజులందరిలో కూడా ఆత్మజ్ఞానం కలిగి ఉన్న రాజు మాత్రమే ఉత్తమోత్తముడని అనిపించుకుంటాడు. ఆత్మజ్ఞుడు అయినట్టి మంత్రి మాత్రమే దూరదృష్టిచే రాజ్యమును కాపాడి శోభ కలిగించగలడు. ఆత్మజ్ఞానంను రాజవిద్య అని కూడా అంటారు. అట్టి ఆత్మజ్ఞానం లేకపోతే రాజు సమదృష్టితో వర్తించడం అసంభవం. ఆత్మజ్ఞానం అనబడే రాజవిద్య ఎరుగని రాజు రాజే కాడు, ఆ మంత్రి మంత్రే కాడు. అట్టి ఆత్మజ్ఞానం మీరు ఎరుగుదురా? ఎరిగి అయి ఉంటే మీరు ధన్యులే. అప్పుడు మీరు నా వలన శ్రేయముని పొందగలరు. ఆత్మజ్ఞానం ఎరగకుండానే జీవిస్తుంటే మాత్రం మీరు మీ రాజ్యమునకు, మీ ప్రజలకు, లోకములకు అంతదాకా దేనికి మీకు మీరే కూడా అనర్థమును కలగజేసుకుంటున్న వారవుతారు. మీరు జ్ఞానులు కాకపోతే మాత్రం నా స్వభావానుసారం మిమ్మలను మృంగి నా ఆకలి తీర్చుకుంటాను. ఓ రాజా, మంత్రులారా, ఇప్పుడు కొన్ని నేను ప్రశ్నలు అడుగుతాను. మీరు ఇవ్వబోయే సమాధానాలు నాకు తృప్తిని కలిగించాయా? ఒక బిడ్డ తన తల్లికి ప్రీతిపాత్రమైనట్లు మీరు కూడా నాకు ప్రీతిపాత్రులవుతారు. లేదా ఇక పర్యవసనం ఏమిటో మీరు ఇప్పటికే గ్రహించి ఉండాలి. ఓ స్నేహితులారా,
నేను అడగబోయే ప్రశ్నలకు చక్కగా స్వానుభవం దృష్టిలో పెట్టుకొని నిర్భయంగా విమర్శనాపూర్వకంగా సమాధానం ఇవ్వండి. నీ కార్యం సునిశ్చితమైనట్లే అని మంత్రి చూచాయగా పలికాడు కదా. అనగా నా కోర్కె సఫలం చేస్తానని మీరు ప్రతిజ్ఞ చేసినట్లే. మీ వంటి ఉత్తములు అన్నమాట తప్పుతారా? ఇక నా ప్రశ్నలు దయచేసి శ్రద్ధగా వినండి. యథార్థానికి ఒకటే అయినప్పటికీ ఉపాధి భేదం చేత మాత్రమే అనేకంగా కనబడుచున్నదేది? సముద్రంలో అసంఖ్యాకంగా కెరటాలు లేచి లయిస్తున్నట్లు ఏ పరమాణువులో ఈ అనేక బ్రహ్మాండములన్నీ లేచి లయిస్తున్నాయి? శూన్యం కానట్టి ఆకాశం ఏది? లేనిది అయినప్పటికీ ఉనికిని కలిగి ఉన్నదేది? ఇంతకీ నేనెవ్వరు? మీ ఇద్దరిలోనూ ఉండి ఉంటూ అహం అను భావమును కలిగి ఉంటున్నదేది? తాను నడుస్తూ కూడా కదలక ఉంటున్నదేది? తన గతిని నిరోధించుకోకుండానే ఒకే చోట స్థిరంగా ఉంటున్నదేది? అది చేతన వస్తువే కానీ ఒక పెద్ద బండరాయిలాగా ఎటూ కదలకుండా ఉంటోంది. అదేమిటి? చిదాకాశమునందు ఈ విచిత్రమైన జగత్తులన్నీ చిత్రించుచున్నదెవరు? ఏ కాలమునందు కూడా తన రూపమును ఏమాత్రం త్యజించనట్టిదేది? తాను అగ్ని అయ్యున్నప్పటికీ దహన శక్తియే లేక ఉంటున్నదేది? అది స్వయముగా అగ్ని కాకపోయినప్పటికీ దాని నుండి నిరంతరం ప్రకాశం ఉత్పన్నమవుతోంది. అది ఏది? తాను నాశరహితుడై ఈ సమస్తమును ప్రకాశింపజేయుచున్న వాడెవడు? చంద్ర సూర్య అగ్ని నక్షత్రముల కంటే విలక్షణమైనట్టి ప్రకాశం కలిగినట్టిదేది? చూచుటకు అది విషయమే కాదు, కానీ అది దృష్టికి హేతువు, అనగా చూడటానికి తానే కారణమయ్యున్నది. అదేమిటి? చెట్లను, తీగలను, పుట్టు గ్రుడ్డివారిని, ఇంద్రియములు లేని వారిని, తదితర సర్వజీవులను ప్రకాశింపజేయునది ఏది? ఈ ఆకాశము మొదలైన వాటిని ఉత్పన్నం చేసిన వారెవరు? అన్నింటికీ కూడా సత్తా కలుగజేస్తున్నదెవరు? ఈ జగత్తంతా ఎందులో ఉన్నది? జగత్తంతా నిండి ఉన్నదేది? ఈ జగత్తు వాస్తవానికి ఏదై ఉన్నది? చీకటిని కూడా ప్రకాశింపజేసేదేది? ఉన్నది లేనిది కూడా అయిన అణువు ఏది? అత్యంత దూరంగాను అత్యంత సమీపంగాను ఉండేది ఏది? గొప్ప మహాపర్వతం వలె ఉండే అణువు ఏది? నిమేష స్వరూపమై అనగా నిమిషములు స్వరూపంగా కలిగినది తానే ఒక కల్పరూపమున కూడా ఉండేదేది? ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ లేనట్లే తోచేది ఏది? చేతనము అయినప్పటికీ ఇది అచేతనము అని నిర్ణయింపబడగలిగేది ఏది? వాయువు వలె ప్రసరించగలిగి కూడా వాయురూపం కానిదేది? శబ్దరూపమైనప్పటికీ అశబ్దమై ఉండేది ఏది? అంతయు తానే అయి ఉండి ఏదీ కానిది ఏది? అహం భావనారూపంగా, అనహం భావనారూపంగా ఈ రెండు విధాలుగా ఒక్కసారే ఉంటున్నదేది? ఒకానొకటి ఉన్నది, అది జీవుని స్వస్వరూపమునకు వేరైనది కాదు. కానీ అదేమి చిత్రము! అట్టి అనుభవం ఈ జీవునకు అనేక జన్మలలోని ప్రయత్నముల చేత మాత్రమే లభిస్తుంది. ఏమిటది? ఏది లభించిన తరువాత ఇక అంతకు మించిన లాభం కలుగజేయునది గాని, లాభమైనది గాని, కోరతగినది గాని ఉండదో అది ఏది? దేని యొక్క సర్వస్వము ఎప్పటికీ లభించకుండానే ఉంటోంది, అది ఏది? విషభోగమందలి ఆసక్తిచే తాను ప్రసరించి ఉన్నట్టి చోటునే తనకు బాహ్యమైన దానివలె కాంచుచు స్వస్థత కోసం వెతుకుతోంది. తనకు తానే విస్మరించుకుంటోంది, అది ఏది? మేరు పర్వతమును కూడా తన యందు ధరించుచు త్రిలోకములను తృణప్రాయంగా చేసి వేస్తున్నది, ఏది? దేనిని అవలోకించినంత మాత్రం చేత ఈ జగద్వ్యవహారమంతా ఒక చిన్న పిల్లవాడి నృత్యం వలె హాస్యంగా తోచగలదు? గొప్ప పర్వతములు కూడా ప్రవేశించగలిగే అణువు ఏది? తన అత్యంత సూక్ష్మత్వం త్యజించకుండానే మేరువు కంటే కూడా అధికమైన స్థూలత్వం కలిగి ఉండేది ఏది? ఒక వెంట్రుక కోసలో 1,00,000వ వంతు కంటే కూడా సూక్ష్మంగా ఉండి అదే సమయంలో అనంతకోటి యోజనముల విస్తీర్ణం విస్తరించి ఉండేది ఏది? ప్రకాశమును అంధకారమును కూడా వ్యక్తపరచునది ఏది? వృత్తితో కూడిన జ్ఞానమంతా అసలు ఉంటున్నది ఎందులో? అత్యంత ఆనందమయము, రుచికరము అయి ఉండి కూడా ఈ తీపి మొదలైన రసములు లేకయే ఉన్నట్టిది ఏది? సమస్త పదార్థములకు విలక్షణమై ఉన్నప్పటికీ అన్నింటికీ ఆశ్రయభూతమై ఉండేది ఏది? తనను తాను ఆచ్ఛాదించుకోలేకపోయినప్పటికీ ఈ జగత్తునంతా ఆచ్ఛాదించి వేస్తున్నదేది? దాని శక్తి చేత ఈ జగత్తంతా ప్రళయ సమయంలో కూడా స్వస్వరూపమై వెలుగుచున్నది. తాను అవయవరహితమైనప్పటికీ
ఈ సమస్తమైన కాళ్ళు కళ్ళు తనవే అయి ఉన్నదేది? అనేక కల్పములు మహాకల్పములు కూడా దానికి ఒక నిమిషమాత్రం కూడా కాకుండా ఉంటున్నాయి. తాను యథార్థానికి ఉత్పత్తి అనునదే లేక ఉంటోంది. కానీ దాని నుండే సృష్టికాలంలో జగత్తు అనే వృక్షం ఆవిర్భవిస్తుంది. అది ఏమిటి? ప్రళయకాలంలో ఈ జగత్తు అంతా అస్పష్టమైపోయి లయించేది ఎందులో? మర్రి బీజంలో. తదనంతరం మహావృక్షం దాగి ఉన్నది. అదేవిధంగా ఈ కల్పములు, ఈ సృష్టులు, ఈ జగత్తులు, నీవు, నేను, ఈ మంత్రి మొదలైన చమత్కారం అంతా దాగి ఉన్నది ఎందులో? ఎట్టి ప్రయోజనం కానీ కర్తృత్వం కానీ లేకపోయినప్పటికీ అన్నిటికీ కర్త అయి ఉన్నవాడెవడు? ఒకానొక ద్రష్ట ఉండి ఉన్నాడు. అతడు తన అభిలాషను అనుసరించి భోగ్య పదార్థములు సిద్ధించుటకు గాను తన యొక్క రూపంని దృశ్యముగా చేయుచున్నాడు. అతడెవరు? బంగారం తన యందు గొలుసులు, ఉంగరములు, గాజులు మొదలైన ఆభరణత్వం కలిగి ఉన్నది కదా. అదేవిధంగా దృశ్యము, దర్శనము, ద్రష్ట అనబడు త్రిపుటిని తన యందు వ్యక్తీకరించుచున్నది ఎవరు? ఒక మహాసముద్రం ఉన్నది. అందులో సహజంగానే అసంఖ్యాకంగా తరంగాలు ఉన్నాయి. అయితే ఆ మహాసముద్రంలో తరంగాలన్నీ జలం కంటే వేరైనవి కాదు కదా. అట్లాగే ఈ కల్పనామయ జగత్తులన్నీ ఒకదానికొకటి కంటే ఏమాత్రం వేరైనవి కాదు. అది ఏది? తరంగములు సముద్రం కంటే వేరైనవన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎవని కోరికను అనుసరించి ఈ దృశ్య జగత్తు అంతా అతనికి వేరైన దాని వలె అనిపించటం జరుగుతోంది. జలము కంటే సముద్రం కంటే ద్రవత్వం వేరా? కాదు కదా. అట్లాగే ఈ ద్వైత ప్రపంచమంతా కూడా అతి సూక్ష్మమై ఉన్న ఏ ద్వితీయ వస్తువునకు వేరు కాకుండానే ఉన్నది. ఒక చిన్న విత్తనం తన యందు మహావృక్ష తత్వమంతా ధరించి ఉన్నది కదా. ఈ త్రిలోకములన్నీ ద్రష్ట దర్శన దృశ్యములతో కూడుకున్నాయి. సత్ అసత్ స్వరూపమై ఉన్నాయి. అట్టి ఈ త్రిలోకములను సర్వదా తన యందు ధరించి ఉన్నదెవరు? భూత భవిష్యత్ వర్తమాన రూపంతో కూడుకొని ఉన్న ఈ మిథ్యా జగజ్జాలమంతా ఏ సమరసపూరిత వస్తువునందు ఎల్లప్పుడూ స్థితి కలిగి ఉన్నది? ఉత్పత్తి రహితమగు ఏ వస్తువు తన ఏకస్వరూపమును త్యజించకుండానే సవికారమగు ఈ జగత్తు అగుచున్నది. బీజము వృక్షంగాను, వృక్షము బీజంగాను అగుటకు అట్లే తదితర సర్వ పర్యవసనములకు కారణమై ఉంటున్నదేది? దేని సమక్షంలో మేరుపర్వతం వంటి మహాఘనము కూడా ఒక కలువ పువ్వులోని ఒక తంతు వలె అతి స్వల్పమైన దాని వలె అగుచున్నది? ఏది తన యందు కోట్ల కొలది బ్రహ్మాండములు కూడా ఒక్కసారే కలిగి ఉన్నది? ఉపాధి భేదముల దృష్ట్యా అనేక చైతన్యములతో ఈ విశ్వమును విస్తరింపచేస్తున్నదెవరు? దేని శక్తి యొక్క ప్రభావం చేతనే నీవు, ఈ మంత్రి కూడా ఆయా సమస్త వ్యవహారములలో చక్కగా ప్రవర్తించగలుగుచున్నారు? దేనిని ఒక్కసారి దర్శించామా ఇక మనమంతా నిర్మలమైన బుద్ధిని పొందిన వారమై దాన్ని తప్ప ఇంకే దాన్ని తలచకయే ఉంటాం. ఓ రాజా, నా ప్రశ్నలన్నీ విన్నావు కదా. నేను చిత్తశాంతిని పొందుటకు గాను అట్టి వస్తువు లేక విషయం గురించి సవివరణపూర్వకంగా చెప్పండి. మీ ప్రత్యుత్తరంతో నాలోని సంశయమంతా తొలగిపోగలదని నేను అనుకుంటున్నాను. ఎవడైతే ఈ సంశయములను తొలగించుటకు శక్తుడై ఉండడో అట్టివాడు అవిద్యతో కూడుకొన్నవాడే కదా. అట్టివాడు అపండితుడే. ఓ బుద్ధిమంతులారా, నా సంశయములన్నీ నివారించమని మరల అర్థిస్తున్నాను. ఆ విషయమేది మీకు ఇప్పటి వరకు ఏమాత్రం తెలియదంటారా? మీరిద్దరూ నాకు ఆహారం అవ్వండి. మిమ్మలను భక్షించిన తర్వాత మీ రాజ్యంలోని ప్రజలను కూడా మృంగివేస్తాను. కనుక నా ప్రశ్నలకు సమాధానమిచ్చి తద్వారా మీ ప్రజలను కాపాడుకోండి. ఆత్మజ్ఞాన శూన్యులకు భోగాదులు ఉండి ఏం లాభం? అదంతా వారి వినాశనం కొరకే అగుచున్నది సుమ. అందుచేత మీరు కనుక అజ్ఞానులై ఉంటే ఆకలిచే బాధింపబడుచున్న నేను మిమ్మలను ఆరగించుటలో దోషమేమి ఉంటుంది? ఉండదు కదా. ఈ విధంగా గంభీరంగా పలికి ఆ రాక్షసి మౌనం వహించింది. ఒక్కసారి ఆ అంధకారారణ్యంలో అంతా నిశ్శబ్దం తాండవించింది. రాజు మంత్రులిద్దరూ అత్యంత ఆశ్చర్యంతో ఆ ప్రశ్నలన్నీ విన్నారు. మహాధీశాలియగు మంత్రి ఒక చిరునవ్వు నవ్వి ఆపై ఇట్లు ప్రత్యుత్తరమివ్వసాగాడు. జై శ్రీరామ్. ఈ విధంగా కర్కటి ప్రశ్నలు తన యొక్క పూర్తి ప్రశ్నని ఇక్కడ మనం చదువుకున్నాము. వాటికి సమాధానాలు ఏమిటి అనేది మనం తర్వాతి అంశాల్లో తెలుసుకుందాము. జై శ్రీరామ్.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.